ఎందుకు పనికిరాని షో అంటే బిగ్ బాస్. మంచిగా ఉండే వాళ్ళ ఇంట్లో కూడా గొడవలు జరగడానికి కారణమే టైం వేస్ట్ చేసుకోవడం అని అంటే బిగ్ బాస్ చూడండి ప్రతి ఒక్కరు. నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉంది. బిగ్ బాస్ ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ షో ఏదైతే ఉందో చాలా ట్రెండింగ్గా మారింది. దీనికి కోట్లాది పబ్లిక్ దీన్ని చూస్తూ ఉంటారు బిగ్ బాస్. సో ఈ బిగ్ బాస్ షో పైన మొదటి నుండి కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. అటు రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు సామాజిక కార్యకర్తలు కావచ్చు, దీని గురించి దీనివల్ల ఎవరికి ఉపయోగం, ఎలాంటి ఉపయోగం అని చెప్పేసి దీనిపైన చాలా రకాలుగా మైనస్ జరిగినప్పటికీ కూడా సో ఈ షో నిర్వాహకులు మాత్రం ప్రతి ఇయర్కి ఒక సీజన్ అనేది నిర్వహించుకుంటూ వెళ్తున్నారు. అయితే రీసెంట్గా బిగ్ బాస్ షోని మామూలుగా 9:30 గంటలకు ప్రారంభం అవుతుంది బిగ్ బాస్ షో. శని ఆదివారం మాత్రం వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు 9 గంటలకు చేస్తూ ఉంటారు. అయితే బిగ్ బాస్ అనేది ఇప్పుడు ఎండింగ్ దశకు వచ్చింది. అయితే ఈ ఎండింగ్ దశకు రావడంతో ఎవరైతే అలవాటుకు పడ్డారో వాళ్ళందరూ కూడా సో ఇప్పుడు నైట్ టైం చేంజ్ చేసినప్పటికీ కూడా చూస్తూ ఉంటారు. ఎందుకంటే బిగ్ బాస్ మొదటి నుండి ఫాలో అవుతున్నారు కాబట్టి. అయితే బిగ్ బాస్ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి. ఎందుకంటే ఈ షోని రాత్రి 10 గంటలకి పెట్టడం జరిగింది. అయితే దీనిపైన చాలా మంది కూడా సీరియస్ అవుతున్నారు, మండిపడుతున్నారు. అటు సామాజిక కార్యకర్తలు కావచ్చు, బయట నాయకులు కావచ్చు. ఎందుకంటే ఆ షో బిగ్ బాస్ షో అనేది ఒక దరిద్రమైన షో. దాన్ని ఎందుకు పెడుతున్నారు, ఎవరి కోసం పెడుతున్నారు అని చెప్పేసి చేస్తున్న సందర్భంలో ఇప్పటికే చాలా మంది చెడగొడుతున్నారు. ఈ సందర్భంలో వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా రాత్రి 10 గంటలకు పెట్టి 12 గంటల వరకు కూడా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు, హెల్త్ ఖరాబ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా బయట సోషల్ మీడియాలో దీనికి వచ్చి చర్చ జరుగుతుంది. సో మాట్లాడడం ప్రస్తుతం దీంతో మాట్లాడడానికి మనతో ఈ సామాజిక కార్యకర్త దాదా ప్రకాష్ ఉన్నారు. అసలు ఈ బిగ్ బాస్ షో గురించి ఏం మాత్రం. నమస్కారం ప్రకాష్ గారు, చెప్పండి అసలు బిగ్ బాస్ షో గురించి మీరు ఏం చెప్తారు ఫస్ట్ చెప్పాలంటే? బిగ్ బాస్ షో దాని వల్ల చాలా మందికి ఇబ్బంది అవుతుంది. ఎందుకు పనికిరాని షో అంటే బిగ్ బాస్. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు, దానివల్ల ప్రతి ఒక్కరికి ఇబ్బందే. కానీ పిల్లలకు ఇబ్బంది అవుతుంది, తర్వాత పెద్దలకు ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఇంట్లో గొడవలు, మంచిగా ఉండే వాళ్ళ ఇంట్లో కూడా గొడవలు జరగడానికి కారణమే బిగ్ బాస్ షో. ఎందుకంటే అది ఎందుకు అది షో వల్ల దానికి ఎవరికైనా ఉపయోగం ఏమైనా ఉన్నదా? చిన్నపిల్లలకు ఉన్నదా, పెద్దవాళ్ళకు ఉన్నదా? లేకపోతే దాంట్లో నేర్చుకోవాల్సింది అయితే ఒక్కటి కూడా ఏం మంచి విషయం అయితే ఏం లేదు. దానివల్ల నష్టపోవడం తప్పించి ఏం బాగాలేదు. సో ఇమీడియట్లీగా అది తీసేసింది బెస్ట్ బిగ్ బాస్. అంటే బిగ్ బాస్ షోని చాలా మంది వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ షోని నిర్వహించుకుంటూ వెళ్తున్నారు. దీనిపైన ఒక మీలాంటి సామాజిక కార్యకర్తలు పెద్ద ఉద్యమం లాంటి చేస్తేనే ఇది ఆగిపోయే అవసరం ఉంటుంది అంటారా? లేకపోతే వాళ్ళు మీరు ఎన్ని కేసులను పెట్టుకోపోయినా పర్లేదు, మేము షో నిర్వహించుకుంటూ వెళ్తాం, మా టీఆర్పీ రేటింగ్ పెంచుకుంటూ పోతాం అని చెప్పేసి వాళ్ళు అట్లా చూస్తున్నారు. దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటాను మీరు? ప్రజలు ఆలోచించాలి. సరే, ప్రజలు ఆలోచించిందనంటే దీనివల్ల సొసైటీకి ఏమైనా లాభం ఉందా, పిల్లలకి ఏమైనా ఉపయోగం ఉందా అని అంటేనేమో దాని గురించి ఒకసారి ఆలోచన చేసి ఉంచాలి అని అంటేనే ఉంచండి, లేదు అంటే లేదు. ఎలా ఉంచుతారండి? దానివల్ల మీకు చిన్నపిల్లలు పొద్దున్న లేచిన తర్వాత పొద్దున అదే బిగ్ బాస్ షో పెట్టుకుంటున్నారు యూట్యూబ్లో, ఈవినింగ్ మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బిగ్ బాస్ షో అంటున్నారు. తల్లిదండ్రులు కూడా అదే చూస్తారు, పిల్లలు కూడా అదే చూస్తున్నారు. దానివల్ల చదవడం ఎవరు సరిగా చదవలేకపోతున్నారు. దానివల్ల నష్టమే సార్. భార్యాభర్తలు గొడవ అవుతుంది, భార్యాభర్తలు కూడా గొడవ అవుతుంది. ఎందుకు వెళ్తలేదు? భార్యాభర్తలు గొడవ అవుతుంది. ఇంట్లోనేమో క్రికెట్ వస్తేనేమో బిగ్ బాస్ షో అని పెట్టుకుంటున్నారు. చిన్న పిల్లలేమో ఛానల్ అని పెట్టుకుంటారు. దీంట్లో మహిళలేమో బిగ్ బాస్ షో సీరియల్స్. కుటుంబాల మధ్య కూడా చిచ్చు పెడుతుంది బిగ్ బాస్ షో. మరి ఎడ్యుకేషన్ కి సంబంధించి మాట్లాడుకోవడము. అసలే ఈ జనరేషన్ ఎట్లుందని అంటే ఫోన్లు, ఎవరు చూసినా ఫోన్లలోనే బిజీ ఉంటున్నారు. దీనికి తోడు బిగ్ బాస్ ఉండడం వల్ల బిగ్ బాస్ షోలు చూడడమా, ఫోన్లు చూడడమా, అసలు ఉమ్మడి కుటుంబం అనేది ఈ రోజులలో లేదు. మామూలుగా నాశనం అయిపోయింది టెక్నాలజీ రావడం ఏందో కానీ కనీసానికి 2 నిమిషాలు ఎవరైనా మాట్లాడుకుందాం, హస్బెండ్తో ఒక 5 మినిట్స్ మాట్లాడుకుందాం, పిల్లలతో ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకుందాం అనే ఆలోచన లేకుండా పొద్దున 10 గంటలకు లేచి ఆఫీస్కి వెళ్ళాలి, ఈవినింగ్ సాయంత్రం 6 గంటలకి ఆఫ్టర్నూన్ ఇంటికి రావాలి, మళ్ళీ బిగ్ బాస్ షో, తర్వాత 9, 10, 11 అసలు కమ్యూనికేషన్ అనేది లేదు ఈ రోజులలో. ఓకే, మాట్లాడుకోవడం తక్కువ, హాఫ్ అన్ అవర్ 1 అవర్ మాట్లాడుకోవడం, మిగతా అంతా ఎవరికి ఫోన్లోనే, ఏది చూసినా ఫోన్లోనే, యూట్యూబ్ లో చూడడం. దానివల్ల ఈ బిగ్ బాస్ షో వల్ల బిగ్ బాస్ షో ఇప్పుడు ఒకవేళ ఈ టైంకి ఎపిసోడ్ చూడలేదనంటే మళ్ళీ ఈ ఎపిసోడ్ కాకుండా ఇంకా 3-4 ఎపిసోడ్లు కూడా ఒకటేసారి చూడడం, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. పిల్లలు కూడా చాలా మెయిన్ ఎఫెక్ట్ ఏంటంటే తల్లిదండ్రులు ఈ బిగ్ బాస్ చూడడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది 100% పిల్లల పైన పడుతుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ మీద పడుతుంది కంపల్సరీ. అంటే ఇప్పుడు
టైం చేంజ్ చేశారు. సో ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ కావచ్చు మనం అలవాటు పడితే దాన్ని ఖచ్చితంగా ఏ సమయం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు బిగ్ బాస్ అనేది చివరి ఎండింగ్ దశకు వచ్చింది. అయితే ఎన్ని రోజులు 9 గంటలకు స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు 11 గంటలకు పెట్టారు. ఎందుకంటే లాస్ట్ ఎండింగ్ దశ కాబట్టి అందరూ వస్తారు. ఇప్పుడు 10 గంటలకు చేంజ్ చేశారు. ఇప్పుడు దీనిపైన చాలా మంది కూడా మీలాంటి సామాజిక కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. దీనివల్ల హెల్త్ ఖరాబ్ అని చెప్పేసి అంటున్నారు. ఎట్లా వస్తారు ఈ టైం చేంజ్ చేయడం అనేది కూడా? ఇది ఒక టీఆర్పీ రేటింగ్ కోసమేనా, ఖచ్చితంగా స్వార్థం కోసమేనా? స్వార్థం కోసం 100% స్వార్థం కోసమే. ఇది 10 గంటలకు షో పెడితే వాళ్ళు ఎప్పుడు చూస్తారు, ఎప్పుడు తింటారు, తర్వాత పడుకోవడం ఎప్పుడు, వాళ్ళు ఎర్లీ మార్నింగ్ డే టైమింగ్ అనేది చేంజ్ అయిపోతుంది, వాళ్ళ హెల్త్ అనేది ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల టోటల్ ఫ్యామిలీకే ప్రాబ్లం. వాళ్ళకి టైమింగ్ అనేది లేదు. 10 గంటలకు అది బిగ్ బాస్ షో చూస్తే 11, 12, 1 అయితే అది వాళ్ళు ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు లేస్తారు. వాళ్ళతో పాటు పిల్లలు కూడా టీవీ ఆన్ ఉందని చెప్పేసి వాళ్ళు కూడా పిల్లలు కూడా చూస్తారు. పిల్లలు అసలు మార్నింగ్ పొద్దున్న లేచి స్కూల్కి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది. కనీసానికి పొద్దున్న లేచి వాకింగ్కి వెళ్ళాలి, వ్యాయామం చేయాలి. ఇలాంటి ఏం లేకుండా బిగ్ బాస్ షోలు, ఈ అనవసరమైన చిల్లర షోలు చూసుకుంటూ పిల్లల పైన 100% ఎఫెక్ట్ పడుతుంది. నేను మెయిన్ ఏంటంటే తల్లిదండ్రులు ఏదైతే చూస్తారో పిల్లలు కూడా అదే చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. ఈ బిగ్ బాస్ షోలు పిల్లల ముందు చూడకండి, వాళ్ళని అనవసరమైన పక్కదారిలోకి పంపించకండి. వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద అవగాహన వచ్చేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. కానీ అంతేగాని న్యూస్ లాంటి ఛానల్ న్యూస్ ఛానల్ పెట్టుకుంటా ½ ఏదైనా న్యూస్ ఛానల్ చెప్పేసి ఈ రోజు ఏం జరుగుతుంది ఏందన్నా అది చెప్పిన అనుకో, చెప్తే దానివల్ల పిల్లలకు ఆహా ఈ పలానా రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ఇది జరుగుతున్నది, దానివల్ల మనం ఏం చేయాలి, మనం ఎలా చదువుకోవాలి, మనం ముందుకు ఎలా వెళ్ళాలనే గురించి ఆలోచిస్తారు. కానీ ఈ బిగ్ బాస్ షో చూస్తే మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమొస్తుంది అనే దాని గురించి ఆలోచన ఉంటుంది. కానీ దీనివల్ల ఏమొస్తుంది సార్? ఏం రాదు. ఆలోచన చేయాలి తల్లిదండ్రులు కూడా. నాగార్జున మీరు ఏం చెప్పాలనుకుంటారు చెప్తే ఒకవేళ మీ తరపున మెసేజ్? ఎందుకంటే ప్రతి సీజన్ లో కూడా నాగార్జున చాలా మంది కూడా అంటున్నారు చేయొద్దని చెప్పేసి, అయినా కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటూ పోతున్నారు. ఈ సందర్భంగా ఈ ముఖంగా చెప్పాలనుకుంటే నాగార్జున మీరేం చెప్తారు ఈ ప్రోగ్రామ్ గురించి? ఎందుకంటే ఆయన ఎంతో మందిని చూసిండు, ఎన్నో ఆయనకు తెలుసు ఈ ప్రోగ్రామ్ వల్ల ప్లస్ మైనస్ అని. నాగార్జున గారు ఆయన సొంత లాభం గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన సొంత లాభం గురించి ఆలోచించుకొని ఆయన ఎన్నెన్న ప్రోగ్రాంలు పెట్టుకుంటాడు. దాన్ని చూసి మనం నేర్చుకోవాలి. ఏంటంటే ఆయన సంపాదించుకోవడానికి 100 కారణాలు. ఆయన బిజినెస్ చేసుకుంటాడు, తర్వాత ఆయన ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాడు, తర్వాత బిగ్ బాస్ కాకుండా ఇంకో షో పెట్టుకుంటాడు. అది ఆయన సొంత లాభం గురించి ఆయన నిర్ణయం చేసుకుంటాడు. కానీ చూడాల్సిన వాళ్ళని చూస్తున్నది మాత్రం జనాలు. ఈ జనాలకైనా అర్థమయ్యి ఎవరి భవిష్యత్తు వాళ్ళు కాపాడుకోవాలని నేను చెప్తాను. అంటే బిగ్ బాస్ లో అంత చెడ్డగా ఏమొస్తుంది మీరు చెప్తారు? కొంతమంది అంటారు అందులో ఏం వస్తుంది చెడ్డగా అని చెప్తే మీరు ఏం చెప్తారు? అలా ఏమొస్తుంది? నలుగురు కలిసి ఒకరిని టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళు కృంగిపోయేలాగా చేసి దానివల్ల మిగతా వాళ్ళు ఆనందపడరు. అది చూసి ఏంది ఈ పిల్లలు తర్వాత పెద్దవాళ్ళు కూడా సేమ్ మళ్ళీ ఇదే బయట సమాజంలో కూడా చేస్తున్నారు, దానికి అలవాటు పడుతున్నారు. దానివల్ల ప్రాబ్లం అవుతుంది. అది జస్ట్ ఏంటంటే వాళ్ళ టైంపాస్ కోసము, వాళ్ళ పిఆర్పి కోసము, తర్వాత వాళ్ళ డబ్బు కోసము వాళ్ళు ఆడే గేమ్లో జనాలు బయట సేమ్ ఇట్లనే ఉంటుందని చెప్పేసి బయట కూడా సేమ్ ఈ విధంగానే జనాలు కూడా బిహేవ్ చేస్తుంది. లాస్ట్ నేను ఒకటి విశ్వం టీవీ ద్వారా నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. టైం వేస్ట్ చేసుకోవడం అని అంటే బిగ్ బాస్ చూడండి. ప్రతి ఒక్కరు టైం వేస్ట్ చేసుకోవాలి అనుకునేవారు బిగ్ బాస్ చూడండి. వాళ్ళ ఇంట్లో పిల్లలను కూడా ఇబ్బందులు పెట్టి వాళ్ళు ఎలాంటి ఎడ్యుకేషన్కి ముందుకెళ్లకుండా ప్రయత్నించే మార్గం బిగ్ బాస్ చూడండి. అంతే చూస్తేనే వాళ్ళకి అర్థమైపోతుంది బిగ్ బాస్ ఎందుకు పనికిరాని అవసరమా.